త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులందరూ కూడా ఈ రోజు అమీర్పేటలోని హెచ్ఎండి ఆఫీస్ కి అయితే రావడం జరిగింది. మాకు నోటీసులు ఇస్తా ఉన్నారు, మా భూములు ముమ్మాటికి వదిలిపెట్టమంటూ కూడా ఈ రోజు చాలా మంది రైతులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అన్న మరి ఏ నియోజకవర్గం వచ్చిందో ఏంటి? మాది వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల్. ఈ రింగ్ రోడ్డు నోటీసులు కూడా ఎవరికి తెలియదు. రింగ్ రోడ్డు మ్యాప్ ఆన్లైన్లో ప్రకటించిన దాకా ఏ రైతుకు తెలియదు. అది కాబట్టి రైతులు అందరూ ఈ రింగ్ రోడ్ను వ్యతిరేకిస్తారు. రైతులకు ఉన్న భూమి 2 గుంటల నుంచి 5 ఎకరాలు అంటే 10 ఎకరాలు 10 ఎకరాలు కూడా నాకు తెలిసి ఒక్కొక్క ఊళ్ళో 2-3 ఉండొచ్చు అంతే. ఆ ఉన్న భూములు కూడా పోతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా ప్రాతినిధ్యం వస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ రింగ్ రోడ్ అనేది క్యాన్సల్ చేసుకోవాలి. హైదరాబాద్ చుట్టన్నారు, పల్లెటూళ్ళకి రింగ్ రోడ్ అవసరం లేదు. పల్లెటూళ్ళలో పెద్ద ట్రాఫిక్ లేదు, అక్కడ కంపెనీలు లేవు, పెద్ద బిజినెస్ ఏం లేదు, అక్కడ పెద్ద పెద్ద లారీలు తిరిగేది ఏం లేదు. హైదరాబాద్ చుట్టూ అవసరం ఉంటే హైదరాబాద్ చుట్టూ వేసుకోండి. ఇంతకుముందు రింగ్ రోడ్ వేసారు కదా, అప్పుడు వేసినప్పుడు కూడా వేల మంది రైతుల భూములు పోయినాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ హోటళ్ళల్లో కంపెనీలలో జీతాలు బతుకున్నారు, తిండి తినలేక బతికే పరిస్థితి భూములు పోయినాక. ఇప్పుడు కూడా రింగ్ రోడ్కు భూమి పోయినాక ఇచ్చే పరిహారం అంటే 2 సంవత్సరాలు తింటారు. తర్వాత భూమి లేకుంటే ఎవరి పరిస్థితి అయినా ఘోరంగా అవుతుంది. కాబట్టి మేమేమంటాం, రింగ్ రోడ్ను వ్యతిరేకిస్తున్నాం. పల్లెటూరుకి అక్కడ జాతీయ రహదారి ఉన్నది, ఆ జాతీయ రహదారిని పెద్దగా పెంచుకోండి. దాంట్లో పెద్దగా బ్రిడ్జితోటి పెద్ద రోడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఇట్లా బ్రిడ్జిలు వేసిరుగా, బ్రిడ్జిలు వేసి రోడ్ వేసిర్రా, అట్లా కూడా వేసుకొని ఆస్కారం ఉంది. కాబట్టి ఏ ఒక్క రైతుది కూడా గుంట భూమి తీసుకోకుండా ప్రజల బాగు కోసానికి ప్రభుత్వం ఆలోచిస్తే గుంట భూమి తీసుకోకుండా కూడా రోడ్లు వేసుకోవచ్చు. కాబట్టి ప్రజాపాలన అంటా ఉన్నారు, రైతునే రాజు క్షేమంలో వెళ్తా ఉన్నారు, రైతుల క్షేమమే మా ప్రభుత్వం అంటా ఉన్నారు. మరి ఏ రకంగా మీకు రైతుల క్షేమం కోరుకునే పాలనలో కనిపిస్తాం? రైతు మాటలకి చెప్తారు వాళ్ళు. ఎలక్షన్ వస్తే ఓట్ల గురించి రైతులే రాజు, రైతులు ఏమైనా వేసినప్పుడు కండవాలు వేసుకొని రైతులను పక్కా కూర్చొని పెట్టుకొని ఎవరైనా ఇప్పుడు ఏమైంది, రైతులంతా చాలా మంది పాయింట్లు వేస్తారు. అప్పుడు ఎవరైనా 3-4 పంచలు కట్టుకుని రైతులు పక్కకు కూర్చొని పెట్టి పెద్ద పోదులేని కానీ రైతులకు చేసింది ఏం లేదు. రైతు పండించిన అన్నమే, ఎంత పెద్ద కోటీశ్వరం అయినా రైతు పండించిన అన్నమే తిని బతుకుతున్నాడు. పైసలు ఎవరు తింటలేదు. కాబట్టి రైతుల పక్షాన నిలబడాలంటే రైతుల గురించి ఆలోచన చేయాలి. రోడ్లు వేస్తే రైతులకు నాశనం కానీ రైతులకు లాభం ఏం లేదు. ఉన్న రోడ్లను డెవలప్మెంట్ చేయండి. ఒక్కొక్క ఊళ్ళకు ఓనికే రోడే సక్కలేదు. వరి పండే రైతులు, కూరగాయలే పండే రైతులు సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. వికారాబాద్ జిల్లాలో చాలా పంటలు పండించే రైతులే ఉన్నారు, బిజినెస్ చేసే లేరు. బిజినెస్ లేదు కాబట్టి ప్రభుత్వం మొత్తం ఆలోచన చేయాలి. ఈ రింగ్ రోడ్ను వ్యతిరేకిస్తున్నాం. రింగ్ రోడ్ పనిని మానుకోవాలి. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ అవసరం ఉంటే హైదరాబాద్ చుట్టూ వేసుకోండి, పల్లెటూళ్ళకి రింగ్ రోడ్ వద్దని కోరుకుంటున్నాం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన వాల్యూ ఇస్తామని చెప్తా ఉంది కదా, మరి ఏందన్నా దానికి సంబంధించిన వాల్యూ కూడా ఇస్తామని చెప్తా ఉంది కదా, అంగీకరిస్తున్నారా? దానికి సంబంధించిన వాల్యూ మా తాన 3 కోట్లు ఉంది. మరి 3 కోట్లు ఇవ్వగలుగుతుంది ఎకరాకు గవర్నమెంట్? వాల్యుయేషన్ 4 లక్షలే ఉంది. 4 లక్షలు ఇస్తే సరిపోతా? 3 కోట్లు ఉన్న భూమికి 4 లక్షలు ఇస్తే సరిపోతుందా? కాబట్టి గవర్నమెంట్ అన్ని చెప్పేటి అబద్ధాల మాటలు. కాబట్టి గవర్నమెంట్ దాన్ని మేము ఒక్కడే చెప్తున్నాం, పల్లెటూళ్ళకి పెద్ద హైవే రోడ్ వద్దు, దానితో ఏం లాభం లేదు, దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని రైతుల పక్షాన కోరుతున్నాం. ఇంకోటి రైతులు అంటే ఇప్పుడు యూరియా కోసం కూడా ప్రతి ఊర్లలో రాత్రి అనగా పగలనక లైన్లు కట్టి యూరియా కోసం గోసలు పడతా ఉన్నారు. ఏందని అంటే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందని ఇట్లాంటి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా రైతుల కోసానికి చెప్పులు పెట్టాడు, చెప్పులు లైన్లో పెట్టాడు, అవన్నీ జరిగేది. మళ్ళా 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ వచ్చినాక ఆ బంద్ అయింది. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ రైతులు గోస పడుతున్నారు. మార్పు కోరుకుంటాం, మార్పు అనేది లైన్లు నాటిగా మార్పు కోరుకున్నట్టు అనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కావచ్చు, మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు, ఈ భూములకు సంబంధించింది ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, రింగ్ రోడ్ను క్యాన్సిల్ చేసుకోవాలి. హైదరాబాద్ చుట్టూ చెప్తారు కాబట్టి ఇంతకుముందు ఏదైతే శాంక్షన్ చేశారో అది చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. దాదాపుగా వందలలో ఇక్కడ రైతులు అయితే రావడం జరిగింది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి, భువనగిరి జిల్లాకు సంబంధించి, అదేవిధంగా చౌటుప్పల్, అదేవిధంగా ఇలా చాలా సిద్దిపేట నుండి కావచ్చు, ఇది అన్ని ఏరియాల నుండి చాలా ఎత్తున రైతులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఓఆర్ఆర్ లో ఏదైతే త్రిబుల్ ఆర్ లో సంబంధించిన భూములకి
మా భూములు మేము ఎప్పటికి ఇయ్యము, మాకు దానికి సంబంధించిన వాల్యూ అయితే ఎంత పలుకుతుందో ధర బయట దానికి సంబంధించిన ధర ఇస్తేనే తప్ప మేము భూములు ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేస్తా ఉంది, మమ్మల్ని అన్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నడుస్తా ఉంది. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి రైతు వ్యతిరేక పాలన అంటూ కూడా ఇక్కడ వచ్చిన రైతులందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.